సభకు నమస్కారం. సభను అలంకరించిన శ్రీ బండా ప్రకాష్ గారికి, అలాగే మామిడి హరికృష్ణ గారికి, అలాగే డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారికి, డాక్టర్ వనజా ఉదయ్ గారికి, డాక్టర్ వసంత్ కిరణ్ రాయసం గారికి చాలా సంతోషం సార్. మీ అందరూ ఇలా మా యొక్క నాట్య తపస్వి ప్రోగ్రాంకి విచ్చేసి ఇక్కడ ఆసీనులైనందుకు మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. వసంత్ గారి ప్రోగ్రాం సూపర్ సక్సెస్, చాలా సంతోషం. తపస్వి యొక్క ముఖ్య లక్షణం, తపస్వికి ఈరోజు పుట్టినరోజు అండి. యాక్చువల్గా 26 జూన్ తపస్వి యొక్క పుట్టినరోజు. 28 సంవత్సరాలు నిండుకున్నాయి మా తపస్వికి. ఒక స్వచ్ఛంద సేవా సంస్థగానే కాకుండా ఆర్ట్ అండ్ కల్చర్ని కూడా ప్రోత్సహిస్తూ 1997 నుంచి కూడా నాట్య తపస్వి పేరు మీద నృత్య కళాకారులందరినీ ప్రోత్సహిస్తూ ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తూ ఉంది మా తపస్వి. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఒక అకాడమీ కానీ ఇంట్రెస్ట్ ఉన్న కళాకారులని ప్రోత్సహిస్తూ ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఈసారి మా డైరెక్టర్ ఆర్ట్ అండ్ కల్చర్ శిరీష గారికి అవకాశం వచ్చింది. తనకి తన నక్షత్ర నాట్య నిలయం తరపున, అలాగే తన స్నేహితురాలు ఇంకో శిరీష గారు ఉన్నారు, తనతో పాటు ఇవాళ ఈ ప్రోగ్రామ్ని రవీంద్ర భారతిలో అరేంజ్ చేయడం జరిగింది. అది చాలా గ్రాండ్ సక్సెస్ ఇచ్చింది. వసంత్ గారి ప్రదర్శనతోటి దానికి ఇంకా ఎంతో అద్భుతమైన రూపం వచ్చింది, చాలా మైలేజ్ వచ్చింది. చాలా సంతోషం అండి. తపస్వి గురించి చెప్పాలి అంటే, తపస్వి యొక్క వ్యవస్థాపకురాలు పద్మావతి గారి గురించి రెండు మాటలు చెప్తాను. తపస్వియే ఊపిరిగా, ఆ సంస్థ యొక్క పురోగతియే తన తపస్సుగా, ఓర్పుతో నేర్పుతో నిరాడంబరంగా నిగర్వమే నిస్వార్థమే తన ఆభరణాలుగా తపస్వి భాగస్వాములందరికీ తన స్ఫూర్తిగా ఉండి ఈ విజయపదంని తీసుకెళ్తున్నందుకు తను ఇకపై ఎన్నో విజయాల పరంపర కొనసాగించాలని కోరుతూ ఈ తపస్వికి ఎంతో విశేష ఖ్యాతి ఉన్నతి కలగాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. సంతోషం. థ్యాంక్ యూ అండి.